హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్. వీర కారాపి దిగు అన్నాడు. విశిష్ట చూసేసరికి కాళీ ఇంటి ముందు కారు ఆగింది. అంతే, వెంటనే దిగి రా అంటూ పిలిచింది. వీర కూడా దిగి తనతో పాటు లోపలికి వెళ్ళాడు. వీళ్ళు వెళ్ళేసరికి సుమ ఏడుస్తుంటే కాళీ అతని తల్లిదండ్రులు తనని ఓదారుస్తున్నారు. కాళీ అన్నా అంటూ చిన్నగా పిలిచేసరికి అందరూ తనని చూసి ఆశ్చర్యపోయారు. కానీ వెనకే వచ్చిన వీరాని చూసి షాక్ అయ్యారు. ముఖ్యంగా కాళీ. వీరా, నువ్వా అంటూ పైకి లేచాడు. సుమ కూడా లేవబోతుంటే నువ్వు లేవకు అంటూ తన పక్కనే కూర్చుంది విశిష్ట. కాళీ చైర్ చూపించి కూర్చో వీరా అనగానే మనోడు కూర్చున్నాడు. కాళీ వాళ్ళ అమ్మతో అమ్మ వెళ్ళి టీ పెట్టు, విశిష్టికి చాలా ఇష్టం అన్నాడు చిరునవ్వుతో. ఆమె వెళ్ళబోతుంటే విశిష్ట ఆంటీ ఆగండి, ఇప్పుడు అవేమి వద్దు అంటూ సుమ వైపు తిరిగి అసలు ఏం జరిగింది అని అడిగింది తన చేయి పట్టుకుని. వీరా ఏం మాట్లాడకుండా సుమ వైపే చూస్తున్నాడు. ఫాఫామ్ డాన్ బాబు నార్మల్గానే చూస్తున్నాడు, అయినా ఆ చూపులో సీరియస్నెస్ మాత్రం పోదు. అందుకే సుమ ఏం మాట్లాడాలో అర్థం కాక కాళీ వైపు చూసింది. నేను చెప్తాను విసి, ఆ రోజు నువ్వు హాస్పిటల్కి వచ్చినప్పుడు నేను టెన్షన్లో ఉండి సరిగా చెప్పలేదు. సుమ పెళ్ళికి 10 లక్షల కట్నం ఇచ్చాము. అది కూడా మాలాంటి వాళ్లకు ఎంత కష్టమో నీకు తెలుసు. అసలు అతనికి ఈ పెళ్ళి అంటే ఇష్టం లేదు. ఆ విషయం తెలిసి కూడా వాళ్ళ అమ్మ నాన్న మేమిచ్చే కట్నం కోసం ఆ విషయం దాచి పెళ్లి చేశారు. పెళ్ళయిందనే కానీ అంటూ ఆగి ఇబ్బందిగా చూశాడు. కాళీ వాళ్ళ అమ్మ ఇంతవరకు కాపురం కూడా చేయలేదమ్మా, కనీసం నా కూతుర్ని తిన్నావా అని ఒక్క రోజు కూడా అడగడంట అంటూ బాధగా చెప్పింది. మరి అంత ఇష్టం లేనివాడు ఎందుకు చేసుకున్నాడు పెళ్ళి అని అడిగింది విశిష్ట కోపంగా. మా మావయ్య గారు ఏదో బిజినెస్ పెడితే అందులో లాస్ వచ్చి అప్పులోలు ఇంటి మీదకి వచ్చారు. కొంచెం టైం అడిగి వాళ్ళందరినీ పంపారు. ఎక్కడ పైసా పుట్టకపోవడంతో మా అత్తమ్మ ఈయనతో నువ్వు ప్రేమించిన అమ్మాయితో పెళ్లి చేస్తా, అయితే కట్నం మాత్రం 10 లక్షలు తగ్గకూడదని చెప్పడంతో ఆయన కుదరదని చెప్పారు. ఆ అమ్మాయి వాళ్ళు అంత మాత్రం వాళ్ళేనంట. అందుకే చివరికి ఆయన్ని బ్రతిమలాడి మా సంబంధం కుదుర్చారు అంటూ ఏడుస్తుంటే విశిష్ట తర్వాత అని అడిగింది. వీరా తననే చూస్తున్నాడు. కాళీ అందుకుంటూ మేము సిమ్లాలో అమ్మిన నగలు క్యాష్ చేసుకున్నాం కదా, ఆ డబ్బుల్లో కొంత సుమ పేర బ్యాంక్లో వేశా. అది అక్కడి నుంచి గొడవలు అనగానే ఆ విషయం వాళ్ళకెలా తెలుసు అని అడిగింది ఆశ్చర్యంగా. మావారే నా ఫోన్కి వచ్చిన మెసేజ్ చూసి వాళ్ళ ఇంట్లో చెప్పారక్క. ఆ రోజు నుంచి మా అత్తమ్మ రోజు ఆ డబ్బులు ఇవ్వు, మేము మళ్ళీ బిజినెస్ చేస్తాం అంటూ గొడవ. నేను ఒప్పుకోలేదని ఆయనతో రోజు కొట్టిస్తుంది అంటూ ఏడ్చేసరికి విశిష్ట కోపం పీక్స్కి వెళ్ళింది. ఆ రోజు కావాలనే మేడపై నుంచి సుమని అతను తోసేశాడు. నువ్వు ఉన్నంత వరకు నాకు మనశ్శాంతి లేదంటూ. పాపం తనకి బాగా దెబ్బలు తగిలాయి, తలకి ఇంకా గాయం అవ్వడంతో అంటూ ఆగాడు కాళీ. ఏ కాళీ అన్నా, ఇలా అంటున్నానని మరోలా అనుకోకు. నువ్వు రౌడీవేగా, మీరంతా ఎంతమందిని కొట్టలేదు. ఏ మీ చెల్లి కాపురం బాగుపడటానికి వాడిని 4 పీకలేవా అని అడిగింది కోపంగా. నువ్వు కొంచెం తట్టుకో జాన్, తను ఏ రోజు ఎవరిని కొట్టలేదు. నేను సింహ మాత్రమే కొడతాం. వీడు సుబ్బు మిగతావి చూసుకుంటారు అంటూ కాళీ వైపు ఎగాదిగా చూశాడు. సరే, ఇప్పుడు ఏం డిసైడ్ అయ్యావు కాళీ అన్నా, అది చెప్పు అని అడిగింది విశిష్ట. అదే అర్థం కావడం లేదు విసి. నేనేమో నా చెల్లెలు తమ్ముడు కష్టపడకూడదని నేనెంచుకున్న మార్గం తప్పు అని తెలిసి కూడా ముందుకు వెళ్తుంటే అంటూ ఆగిపోయాడు. సుమా, నువ్వు చెప్పు, నీకు మీ హస్బెండ్తో కలిసి ఉండాలని ఉందా అని అడిగింది. సుమ చెప్పేలోపు వీరా పైకి లేచి ఇప్పుడు ఈ పిల్ల ఉంది అన్నదే అనుకో, వెళ్ళి వాళ్ళని కలుపుతావా? వాడు వినకపోతే సరే, నేను డబ్బులు ఇస్తాను 20 లక్షలు, అవి తీసుకుని ఈ పిల్లని ఏమి చేయరని గ్యారెంటీ ఉందా అని అడిగి బయటకు వెళ్ళిపోయాడు. నాకు లేదక్కా, ఈ 2 నెలల్లో కనీసం ప్రేమగా మాట్లాడింది లేదు. ఎప్పుడు ఆ అమ్మాయితోనే ఫోన్ మాట్లాడతాడు అన్నది బాధగా. సుమ, నువ్వేం చదువుకున్నావు అని అడిగింది విశిష్ట. 10th అక్క. విశిష్ట పైకి లేచి సుమ, నువ్వు ఇంకా వెళ్ళకు, నువ్వు ఏం చెయ్యాలో నేను చెప్తాను, జాగ్రత్త అంటూ అందరికీ బాయ్ చెప్పి బయటకు వచ్చింది. డాన్ బాబు దూరంగా సిగరెట్ తాగుతుంటే విసి, వీరా ఇక్కడికి, అది కూడా మేము చెప్పేదంతా ఓపిగ్గా ఎలా విన్నాడు అని అడిగాడు కాళీ ఆశ్చర్యంగా. ఇదేం చూసావు కానీ ముందు ఇది చెప్పు, సుమని అంతలా కొట్టాడే వాడిని చావగొట్టాలని లేదా అని అడిగింది సీరియస్గా. ఉంది, ఎందుకు లేదు, కానీ మా అమ్మ నాన్న ఆడపిల్లనిచ్చిన వాళ్ళం మనమే సర్దుకుపోవాలి అంటూ ఆపేశారు. ఆపకపోయి ఉంటే కొట్టేవాడివేనా అని అడిగింది. అంటే నేను కొడితే సుమ లైఫ్. అయినా కాళీ అన్న,
నువ్వు ఎంత బలవంతుడివి, డాన్ చెప్పాడుగా నీకు ఫైట్స్ గట్రా రావని అంటూ నవ్వింది. మరీ అంత నవ్వకులే, మీ ఆయన చేత ముందు సిగరెట్లు మాన్పించు అన్నాడు వెటకారంగా. అబ్బో, బాగా కాలినట్లుంది. సరే, వాడి ఆఫీస్ అడ్రస్ ఇవ్వు అన్నది. ఏ, నువ్వు కొడతావా అని అడిగాడు ఆశ్చర్యంగా. నేను కాదు అంటూ వీరా వైపు వేలు చూపించి తను కొడతాడు అన్నది. తన జోలికి వస్తే తప్ప కొట్టడు వీరా, కానీ నా జోలికి వస్తే ఏ కీలుకి ఆ కీలు విరుస్తాడు. కాలి బుర్రగొక్కుంటూ ఒక్క ముక్క అర్థమై చావలే అన్నాడు. నువ్వు నాకు వాడి ఆఫీస్ అడ్రస్ వాట్సాప్ చేయి, చెప్తా, మిగతాది అంతా నేను చూసుకుంటా అంటూ వెళ్ళిపోయింది. ఏంటో ఈ మార్పులు, వీరా ఏంటి మా ఇంటికి రావడం ఏంటి, కూర్చోవడం ఏంటి, మా బాధలు వినడం ఏంటి, గొడవలంటే భయపడే విశిష్ట వాడిని కొట్టిస్తా అంటూ ముందుకు రావడం ఏంటి, ఏం జరుగుతోంది, ఎవరు ఎవరిని మారుస్తున్నారు? ఈలోపు విశిష్ట ఖాళీ అన్నా బాయ్ అనగానే ఈ లోకంలోకి వచ్చాడు. వెంటనే ఖాళీ అని వినిపించి కారు వైపు చూశాడు. రేపు వచ్చేయ్ బాయ్ అంటూ వీర కారు స్టార్ట్ చేశాడు. బాయ్నా అంటూ నోరు తెరిచి అటువైపు చూస్తూ ఉండిపోయాడు ఖాళీ. ఇంటికి వెళ్ళాక విశిష్ట, డాన్ నాకు 1 గంట టైం ఇవ్వు అంటూ తన రూమ్లోకి వెళ్ళబోతుంటే, ఓయ్ నేను వస్తా నీతో అంటూ లోపలికి రాబోతుంటే, సమస్యే లేదు, నువ్వు రెడీ అవ్వు పో అంటూ తన బట్టలు తెచ్చి ఇచ్చి వీరాని బయటకు తోసింది. వీరా నవ్వుతూ సరేనని వెళ్ళిపోయాడు. పైకి వెళ్ళి స్నానం చేసి వచ్చి తన ర్యాక్లో నుండి ల్యాపీ ఓపెన్ చేశాడు. మెయిల్ ఓపెన్ చేసి తనకి వచ్చిన ఫైల్ ఓపెన్ చేశాడు. షెడ్యూల్ మొత్తం చూశాడు. ఇంకో 3 మంత్స్లో స్విట్జర్లాండ్లో ఫస్ట్ మీటింగ్. లిస్ట్లో ఉన్న నేమ్స్ చూశాడు. తర్వాత ఆ మెయిల్కి రిప్లై ఇచ్చాడు. ఐఎమ్ కమింగ్ నెక్స్ట్ మంత్ టు అరేంజ్ ఏ హౌస్. తర్వాత ఏవేవో ఫైల్స్ ఓపెన్ చేశాడు. ఎస్, ఇంకో 3 నెలలు తనని వెతుక్కుంటూ వచ్చిన బంగారం లాంటి అవకాశం. టాప్ 300లో తను 160 ప్లేస్. తను తన ప్రాణానికి ప్రాణమైన తన జాన్ కని విని ఎరగని లగ్జరియస్ లైఫ్ అనుకుంటూ ల్యాపీ క్లోజ్ చేసి లోపల పెట్టి ఫోన్ తీసి బయటకు సమీర్కి కాల్ చేశాడు. సమీర్ లిఫ్ట్ చేసి హలో ఎవరు అని అడిగాడు. వీరా అనగానే, వీరా ఎలా ఉన్నావు, విసి ఎలా ఉంది, ఎప్పుడు వస్తున్నారు ఇక్కడికి అని అడిగాడు ఆనందంగా. రేపు నైట్కి అక్కడ ఉంటాము. ఇంకో 3 మంత్స్ మేము ఉండటానికి మంచి ఇల్లు చూడు, రెంట్ ఎంతైనా పర్లేదు. ఇంకా నేను చెప్పిన ప్లాన్ ప్రకారమే ఎల్లుండి అవి కొట్టేస్తున్నాం. సూరజ్ గాడి కొడుకు సేఫ్గానే ఉన్నాడుగా అని అడిగాడు. వాడోకే వీరా, కానీ మీరు ఎందుకు వేరే ఇల్లు చూసుకోవడం, ఇక్కడ నీకు కంఫర్ట్గానే ఉంది కదా. 3 నెలల తర్వాత ఎక్కడికి వెళ్తారు అని అడిగాడు ఆశ్చర్యంగా. స్విట్జర్లాండ్, నీతో వచ్చి అన్నీ మాట్లాడతాను, ఇల్లు సంగతి మర్చిపోకు అంటూ కాల్ కట్ చేశాడు. కాసేపు తర్వాత కిందికి వెళ్ళాడు. తన రూమ్ డోర్ తీసేసరికి అరోమా ఫ్లేవర్స్ తగిలాయి. బెడ్ మీద విసిరా అని గులాబీలతో డెకరేట్ చేసింది. లావెండర్ వాటర్ క్యాండిల్స్ స్మెల్ అద్దిరిపోతుంది. చుట్టూ లైట్స్. వీరాకి చాలా ఆశ్చర్యం వేసింది. జాన్ మాత్రం ఎక్కడా లేదు. తన కోసం వెతుకుతూ ప్రతి రూమ్ తిరిగాడు. సడన్గా కరెంటు పోయింది. వెనక్కి తిరిగి చూసేసరికి స్టన్ అయిపోయాడు. ఎదురుగా విశిష్ట క్యాండిల్ పట్టుకుని. అందమంతా తన సొంతం అనేలా రెడీ అయ్యింది. వీరా విశిష్టని అలా చూస్తూ తనని తానే మర్చిపోయాడు. విశిష్టకి టెన్షన్గా ఉండటంతో చేతులు చల్లబడ్డాయి. వీరా దగ్గరకు వచ్చి చేయి పట్టుకోగానే కరెంటు వచ్చింది. క్యాండిల్ తీసి పక్కన పెట్టి విశిష్టను అమాంతం పైకి లేపి తన రూమ్లోకి తీసుకెళ్లి బెడ్ మీద దించాడు. విశిష్ట చూపులు కిందకి చూస్తుంటే, ఏంటి జాన్ అంత కంగారు పెడుతున్నావు అంటూ తన ఒళ్ళో పడుకున్నాడు. విశిష్టకి అప్పటిదాకా ఉన్న ధైర్యం పోయి విపరీతమైన సిగ్గు ముంచుకొచ్చి మాట్లాడాలి అంటే ఏదో బెరుకుగా అనిపించింది. వీరా విశిష్ట చేయి పట్టుకుని లొడలొడ వాగుతావు కదా, ఏంటి ఉన్నట్టుండి అంత కామైపోయావు అని అడిగాడు. విశిష్ట ఏం మాట్లాడలేదు. సరే, ఇవాళ బిజీ వద్దులే కానీ ఏదో ఒకటి మాట్లాడు, నీ గురించి చెప్పు వింటా అన్నాడు. అంతే విశిష్ట, అమ్మయ్యా నిజంగానా, థ్యాంక్ యూ మై బేబీ అంటూ వీర బుగ్గలు లాగి నార్మల్ అయ్యింది. జాన్, సిద్ధు ఎవడు అని అడిగాడు. సిద్ధు అంటే మా బావ, వాడికి నువ్వంటే ఇష్టమా? ఇష్టమని కాదు, మా ఇద్దరికి పెళ్లి చేయాలని చిన్నప్పుడే మా వాళ్ళ పేరెంట్స్ అనుకున్నారు. అలా నేనంటే అభిమానం. ఇప్పుడు సిద్ధు బావ ఎందుకు గుర్తొచ్చాడు అని అడిగింది ఆశ్చర్యంగా. ఏం లేదు, మీ నాన్న యాక్సిడెంట్ ప్లాన్ మీ బావదే. నిన్ను యూకే రప్పించడానికి ఇదంతా చేశాడు. కానీ నాకు మాత్రం లైఫ్లో కనపడొద్దని చెప్పు, అయిపోతాడు నా చేతిలో అన్నాడు కోపంగా. విశిష్ట వీర జుట్టు నిమురుతూ, మా చెల్లిని ఆ రోజు తనకిచ్చి పెళ్లి చేశాం.
ఎవరు? తాళి కట్టానని నా మీదకి వచ్చింది ఓ పొట్టి దెయ్యం. తనా? అంటూ మొహం మార్చాడు. ఏయ్, తను వైషు, నా ప్రాణం. అలా అనొద్దు అంటూ చంప మీద ఒక్కటి వేసింది చిన్నగా. మరి నేను అని అడిగాడు మాపి మొహంతో. అచ్చచ్చో, జలస్ వచ్చేసిందా బేబీ నీకు అంటూ మెటికలు విరిచింది. చెప్పు, నేనా తనా అని అడిగాడు సీరియస్గా. ముందు నువ్వే, తరువాతే తను. ఇది కొంచెం గుర్తుపెట్టుకోండి. అలా చెప్పు, అసలు వాళ్ళ జోడి పెత్తనం ఏంటి? ముఖ్యంగా ఆమె మీ అత్త నాకు అస్సలు నచ్చలేదు. మీదకు వచ్చి షర్ట్ లాగుతోంది. ఇది గుర్తుపెట్టుకోండి. నాకు ఒళ్ళు మండి తోసా. మరి అలా నీ ఇష్టానికి నువ్వు తాళి కడితే ఊరుకుంటారా? నీకు మొన్న కూడా చెప్పా, మా అత్తయ్యకి మావయ్యకి ఇంకా మా బామ్మకి వైషుకి నేనంటే ప్రాణం. అయినా నువ్వు వాళ్ళందరినీ ఇలా తిడితే రేపు వాళ్ళంతా మన ఇంటికి ఎలా వస్తారు అని అడిగింది కోపంగా. వాళ్ళెందుకు వస్తారు మన ఇంటికి? విశిష్ట వీరాని తోసి నా కోసం వస్తారు అని చెప్పేసరికి, ఆహా రానివ్వు, మహా అయితే 3 నెలలు వస్తారు, ఆ తర్వాత స్విట్జర్లాండ్ రాలేరుగా అన్నాడు. అదిగో మళ్ళీ మధ్యలో స్విట్జర్లాండ్ గొడవేంటి అని అడిగింది ఆశ్చర్యంగా. మరి మనం సెటిల్ అవ్వబోయేది అక్కడే కదా అంటూ విశిష్ట నడుం చుట్టూ చేయి వేశాడు. విశిష్ట చేతి మీద ఒక్కటిచ్చి, అక్కడెందుకు అవుతాము, అసలు నీకు అక్కడ ఏం పని అని అడిగింది ఇంకా ఆశ్చర్యంగా. సీక్రెట్, ఎవరికి చెప్పకూడదు అన్నాడు. ఎవరికి చెప్పకపోయినా నాకు చెప్పొచ్చులే, కొంపదీసి నువ్వు ఏ సిబిఐ ఆఫీసరో కాదు కదా అంటూ ఆనందంగా ఆశ్చర్యంగా అడిగింది మన డీడీ పాప. వీర పెద్దగా నవ్వి, జాన్ ఇలా నవ్వడం ఇదే ఫస్ట్ టైం అంటూ మళ్ళీ నవ్వి నెమ్మదిగా విశిష్ట దగ్గరికి చేరి నడుముని కొరికాడు. నీ ఎంకమ్మ, నన్ను టెన్షన్లో పెట్టి నీకు రొమాన్స్ కావాల్సి వచ్చిందా అంటూ దిండు తీసుకుని దబా బాదింది. వీర ఇంకా నవ్వుతూ, అసలు అలా ఎందుకు అనుకున్నావు అంటే, అది నేను ఇవాళ లిస్ట్ ఒకటి చూశాను. అయితే అందులో నీ పేరు ఉంది. ఉంటే అబ్బా ఇంక నా వల్ల కాదు. వీర లేచి విశిష్టని తన మీదకు లాక్కొని, నా వల్ల కాదు ఇంత అందంగా రెడీ అయ్యి నా ముందు కూర్చుంటే అంటూ లిప్స్ అందుకున్నాడు. 5 నిమిషాల తర్వాత తన మెడ వంపులో ముద్దు పెట్టి, ఐ లవ్ యూ జాన్ అంటూ హక్ చేసుకున్నాడు. విశిష్ట కూడా సేమ్ టు యూ అంటూ జుట్టు నిమిరింది. ఇప్పుడు ఓకేనా అని అడిగాడు వీర. అంటూ సిగ్గుపడుతుంటే లేచి లైట్ ఆఫ్ చేశాడు. అలా విసిరాలు ఏకమయ్యారు. గంట తర్వాత విశిష్ట వీర గుండె మీద పడుకుని, బేబీ నిన్నొకటి అడగనా, ఒకటి కాకపోతే 100 అడుగు అంటూ మీదకి లాక్కున్నాడు. కోపం తెచ్చుకోకూడదు, నేను చెప్పేది ప్రశాంతంగా వినాలి, సరేనా అన్నది నవ్వుతూ. వినాలి అంటే నువ్వు ఎనర్జీ ఇవ్వాలి అంటూ చేతులు లాక్ చేశాడు. మళ్ళీనా అంటూ తనని ఆక్రమించుకున్నాడు. అంతే, నైట్ అంతా డిజైనర్ పాపకి నిద్ర లేదు. ఎప్పటికో నిద్రపోయారు. తెల్లవారాక విశిష్టకి మెలకు వచ్చింది. ఫోన్ కోసం వెతికింది టైం చూడాలని. ఎక్కడా కనపడలేదు. పక్కనే మాపే మొహంతో మంచి నిద్రలో ఉన్నాడు డాన్ బాబు. విశిష్ట తన నుదుటిన కిస్ చేసి, రాత్రంతా నన్ను పడుకోనివ్వకుండా నువ్వు మాత్రం బాగానే పడుకున్నావు అంటూ లేచి వెళ్ళింది. స్నానం చేసి చీర కట్టుకుని కాఫీ తీసుకుని వచ్చి వీరా చెవిలో, డాన్ లే అంటూ పెద్దగా అరిచింది. అంతే, వీర లేచి ముందు కోపంగా చూసి విశిష్టిని అలా చూసి నవ్వి కాఫీ తీసుకున్నాడు. అవును, నిన్న నా ఫోన్ ఇచ్చాను మా ఇంటికి వెళ్తూ, ఏది అని అడిగింది. కార్లో ఉందేమో అన్నాడు. అంటే నువ్వు తీసుకురాలేదా అని అడిగింది ఆశ్చర్యంగా. అంటూ విశిష్ట వైపే చిలిపిగా చూస్తుంటే, పద లేచి రెడీ అయితే గుడికి వెళ్దాం అన్నది. ఎందుకు అని అడిగాడు ఆశ్చర్యంగా. అబ్బా నేను వెళ్ళాలి, తీసుకెళ్ళు అంటూ ముద్దుగా అడిగేసరికి వీర పైకి లేచి ఒళ్ళు విరుచుకుంటూ, ఇలా అడిగితే మళ్ళీ అంటూ విశిష్టని దగ్గరకు లాక్కున్నాడు. నీకో దండం బాబు, వామ్మో అస్సలు అంటూ ఏదో చెప్పబోయి, ఇప్పుడు వద్దులే కానీ తర్వాత అంటూ టవల్ ఇచ్చి బాత్రూంలోకి తోసింది. తర్వాత బయటకు వెళ్ళి కారులో తన ఫోన్ తీసుకుని చూసేసరికి చాలా మిస్డ్ కాల్స్, అది కూడా వైషు నుంచి. వెంటనే కాల్ చేసింది, లిఫ్ట్ చేయలేదు. మెసేజ్లు అయితే ఏం లేవు. గౌతమికి కాల్ చేసింది, స్విచ్ ఆఫ్ వచ్చింది. చూస్తే తన ఫోన్ కూడా ఛార్జింగ్ అయిపోతుంది. లోపలికి వెళ్ళి ఛార్జింగ్ పెట్టి చకచకా రెడీ అయ్యి వీరా కోసం వెయిట్ చేస్తూ కూర్చుంది. కొంతసేపు తర్వాత డాన్ బాబు వచ్చాడు. బ్లాక్ జీన్స్, వైట్ ఫార్మల్ షర్ట్ విత్ సన్ గ్లాసెస్, ట్రిమ్ చేసి వదిలేసిన షేవ్. విశిష్ట అలాగే చూస్తూ ఉండిపోయింది. వీరా వచ్చి తన పక్కనే కూర్చుని షూ వేసుకుంటుంటే
ఏంటి సంగతి డాన్, ఇంత హ్యాండ్సమ్గా రెడీ అయ్యావు అని అడిగింది ఆశ్చర్యంగా. ఎందుకంటే ఈ వీర వరల్డ్లో ఉన్న టాప్ 300 మాఫియా డాన్స్లో ఒకడు కాబట్టి అంటూ కళ్ళెగిరేశాడు. జోక్ బాగుంది అంటూ నవ్వింది. జోక్ ఏంటి అని అడిగాడు సీరియస్గా. అదే, నువ్వు ఎప్పుడు ఇండియా దాటి వెళ్ళింది లేదు, వరల్డ్ వైజ్ ఏంటి అని అన్నది. ఓ అదే, పైకి వెళ్ళి నా ర్యాక్లో ల్యాప్టాప్ ఉంటుంది తీసుకురా అన్నాడు. విశిష్ట సరేనని పైకి వెళ్ళి తీసుకొచ్చింది. ఓపెన్ చేయి అన్నాడు. ఎవరిదిది అని అడిగింది కంగారుగా. నాదే, ఓపెన్ చేయి అన్నాడు సీరియస్గా. ఏంటి, నీకు ల్యాపీ ఉందా అంటూ ఆన్ చేసింది. ఏ ఉండకూడదా, రూల్ ఏమైనా ఉందా అని అడిగాడు. నువ్వు ఫోనే సరిగ్గా వాడవు, మళ్ళీ ల్యాపీ. ఆ ఫైల్ ఓపెన్ చేయి అంటూ ఏదో చూపించాడు. అంతే, సడన్గా విశిష్ట కుడికన్ను అదరటం మొదలైంది. ఏంటిది, కొంపదీసి నేను ఊహించిన షాక్ ఏమైనా ఇస్తాడా అని భయపడుతూ ఓపెన్ చేసింది. అది పాస్వర్డ్ అడిగింది. జాన్ అని టైప్ చేయి అనగానే టైప్ చేసింది. అంతే, చూడగానే అదిరిపడింది. కారణం, ఆ ఫైల్లోని మొట్టమొదటి లైన్, ఇంటర్నేషనల్ మాఫియా డాన్స్ లిస్ట్ 2021. వాట్ అంటూ తనని తాను గిచ్చుకుని మరీ చూసింది. నిజమే, నిన్న తను పేపర్లో చూసిన సేమ్ లిస్ట్. వీరా కొన్ని పేజీలు ముందుకు ఫార్వర్డ్ చేసి అక్కడ ఉన్న మ్యాటర్ చూపించాడు. అది ఇంగ్లీష్లో ఉంది. మనం తెలుగులో పదాం. పైన చెప్పబడిన లిస్టులో ఉన్న వాళ్ళంతా 30 సంవత్సరాల లోపు వయసున్న వాళ్ళు. వాళ్ళ ట్రాక్ రికార్డ్ ఆధారంగా ఎంక్వైరీ చేసుకుని ర్యాంకులు ఇవ్వబడ్డాయి. వీళ్ళంతా నెక్స్ట్ మీటింగ్కి దుబాయ్ రావాల్సి ఉంటుంది. అది చదివి విశిష్టకి నీరసం వచ్చేసింది. అంటే డాన్ బాబు లోకల్ కాదా, ఇంటర్నేషనలా? ముందు రోజు తన తండ్రి చెప్పింది గుర్తుకు వచ్చింది. వాళ్ళు మారరు, ఇంకా ఇంకా కోట్లు సంపాదించడానికి ఎంత దూరమైనా వెళ్తారు. నిజమే, ఇప్పుడు ఎలా అనుకుంటూ వీరా వైపు చూసింది బేలాగా. ఏంటి జాన్, రాత్రి అడిగావు సిబిఐ అంటూ ఏదో. అసలు నీకు అప్పుడే చెప్తామనుకున్నా, ఫారెస్ట్ నుంచి తిరిగి వచ్చిన రోజే, కానీ నువ్వు ఇక్కడికి వచ్చేసావు అన్నాడు భుజంపై చేయి వేసి. అంటే నువ్వు నిజంగానే మాఫియా డాన్వా అని అడిగింది కంగారుగా. ఇంత చూసి అలా అడుగుతావేంటి? సరే, నా గురించి మొత్తం చెప్తాను విను అనగానే విశిష్ట అలర్ట్ అయింది. నీకు నా పుట్టుక గురించి తెలుసు, నా చదువు గురించి తెలుసు. నాకు 15 ఏళ్ల వయసు నుంచే దొంగతనాలు అలవాటయ్యాయి. చెప్పాగా, నాకు మనుషులంటే పడదని. నాకు నేనే ముఖ్యం, అవతల చచ్చిపోతున్నా పట్టించుకోను. అంతలా ద్వేషం పెంచారు మా ఇంట్లో వాళ్ళు. పెద్దయ్యే కొద్దీ స్మగ్లింగ్, అది కూడా కేవలం డైమండ్స్ మాత్రమే. ఒకరోజు ఏదో డీలింగ్ కోసం వెళ్తే త్రినాథ్ పరిచయం అయ్యాడు. తన దగ్గర చేయమని అడిగాడు, నేను ఒప్పుకోలేదు. అంటే జాన్, నాకు ఎవడి దగ్గర పని చేయడం నచ్చదు. ఎవడి పెత్తనం నేను సహించను. నాకు నేనే కింగ్. ఏది రెండోసారి వినను. అందుకే త్రినాథ్తో పార్ట్నర్గా చేరా. వాడు మాల్ చెప్తాడు, రిస్క్ నాది, తెచ్చేది నేనే. అందుకే 50-50 వాటా. అది వాడి కింద పనిచేసే వాళ్ళకి నచ్చలేదు. అందులో రోనిగాడొకడు, ఎప్పుడు నాతో గొడవే వాడికి. మొన్న నన్ను తీసుకెళ్ళింది కూడా వాడే అనగానే, మరి పని అంకుల్ అని అడిగింది ఆశ్చర్యంగా. మీ అయ్యా, ఆ డీజీపీ త్రినాథ్ కలిసి ప్లాన్ చేసి తీసుకెళ్లారు. మా నాన్న అని అడిగింది ఆశ్చర్యంగా. మీ అయ్యే, వాడే అంటూ సీరియస్గా చూసి విశిష్ట మొహం డల్గా అయింది. తను ఇంకా ఫనీ అంకుల్ అరెస్ట్ చేస్తే వీరా తప్పించుకున్నాడని అనుకుంది కదా. అందరూ కలిసి ప్లాన్ చేసి తన వీరాన్ని కిడ్నాప్ చేయాలని చూశారా అనుకుంటూ. కానీ ఎందుకు అని అడిగింది బాధగా. ఆ రోని గాడిని చావగొడితే వాడు ఏదేదో చెప్పాడు. నాకు ఒకటి అర్థమైంది, నా నుంచి నిన్ను దూరం చెయ్యాలని మీ ఇంట్లో వాళ్ళు బలంగా ఫిక్స్ అయ్యారు. అందులో భాగంగానే ముందు కిడ్నాప్, తర్వాత అరెస్ట్. కానీ ఎవరిని వదిలిపెట్టను, ఈ సంగతి తేల్చకుండా వదలను అంటూ పైకి లేచి, సంవత్సరం క్రితం ఒకరోజు నా నెంబర్కి కాల్ వచ్చింది జాన్. అసలు నా నెంబర్ ఎవరికి ఇవ్వను, అలాంటిది ఏదో ఇంటర్నేషనల్ కాల్. నాకు అప్పుడు నిజంగానే ఇంగ్లీష్ రాదు అన్నాడు. విశిష్ట ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది. లిఫ్ట్ చేస్తే ఇంగ్లీష్లోనే ఏడ్చారు. కట్ చేశా, బదల్లేదు, మళ్ళీ మళ్ళీ చేశారు. ఎవరికి చేయబోయి ఎవరికి చేస్తున్నారో అని ఫోన్ ఆఫ్ చేసి పక్కన పడేశా. కొన్ని రోజుల తర్వాత ఇక్కడికే ఇదే ఇంటికి ఒకడు వచ్చాడు. ఆ రోజు మార్నింగ్ వీరా మంచి నిద్రలో ఉండగా కాళీ వచ్చి, వీరా నీకోసం ఎవరో వచ్చారు ముంబై నుంచి అంటూ నిద్రలేపాడు. వీరా చిరాగ్గా, ఇంత పొద్దున్నే ఎవడు అంటూ లేచి బయటకు వచ్చాడు. హలో వీరా, ఎలా ఉన్నావు అని అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చాడు అతడు. చల్, ఎవడు బే నువ్వు, పొద్దున్నే వచ్చి షేక్ హ్యాండ్ ఇస్తున్నావు అని అడిగాడు విసుక్కుంటూ. ఇదిగో
ఈ యారగెన్స్ యాటిట్యూడ్ నచ్చే నీకోసం ఎంతో దూరం నుంచి వచ్చా. నా పేరు విలియమ్స్. నీతో పర్సనల్గా మాట్లాడాలి అన్నాడు. కాళీ వెళ్ళిపోయాడు. వీర సిగరెట్ వెలిగించి కాలు మీద కాలు వేసుకుని, చెప్పు, ఏంటి మ్యాటర్? డైమండ్సా లేక ఎవడి ఇల్లైనా సైట్ అయినా కొట్టేయాలా అని అడిగాడు సూటిగా. అబ్బబ్బబ్బా, ఏమన్నా తెలివా? నిజంగా వీరా, నువ్వు గ్రేట్ అంతే. అసలు ఎవరైనా ఏదో ఒక దాంట్లో రాణిస్తారు, దొంగతనమో, స్మగ్లింగో లేక కబ్జాలో. కానీ వీరా మాత్రమే మూడిట్లోనూ కింగ్. అందుకే నీకు బంగారం లాంటి అవకాశం ఇద్దామని వచ్చాను అన్నాడు. ఏంటది అని అడిగాడు సీరియస్గా. నీకు మాఫియా తెలుసా అని అడిగాడు. విన్నా. అయితే? నేను ఇంటర్నేషనల్ మాఫియాకి సంబంధించిన వ్యక్తిని. అయితే ఏంటి? అనుకున్నా నువ్వు లెక్క చేయవని. ఎందుకంటే నీకు ఎంతసేపు ఈ హైదరాబాద్, ముంబై, బెంగళూరు తప్ప ఏమీ తెలియవు కదా. నీకు ఈ చిన్న చిన్న కబ్జాలు అవి చేస్తే ఎంత వస్తాయి? మహా అయితే ఓ 2 లక్షలు. ఆ త్రినాథ్ లాంటి వాడి కింద చేస్తే మహా అయితే ఇంకో 1,00,000 ఎక్స్ట్రా, అంతేగా. అదే నువ్వు మేము చెప్పినట్లు విని మాతో జాయిన్ అయితే నీ ఇన్కమ్ ఎంత తెలుసా? నెలకి 1,00,00,000 రూపాయలు అన్నాడు. అంతే వీర పైకి లేచి, ఏరా పిచ్చ నా కొడుకులా కనపడుతున్నానా? దొబ్బే ఇక్కడి నుంచి చాలే అంటూ అరిచాడు. విలియమ్స్ నవ్వుతూ, అందరిలా ఆశ్చర్యపోతే నువ్వు వీరా ఎలా అవుతావు? నేను చెప్పేది నమ్మబుద్ధి కావడం లేదు కదా. సరే అంటూ తన జేబులో నుంచి పెన్ డ్రైవ్ తీసిచ్చి, ల్యాప్టాప్ కూడా తానే ఇచ్చి, నువ్వు ఫోనే వాడవు, ఇది ఎలా ఉంటుంది అనుకుని నీకోసం తీసుకొచ్చా, ఇది నీదే. ఈ పెన్ డ్రైవ్ పెట్టి మొత్తం చూడు, నేను 4 రోజుల తర్వాత మళ్ళీ వస్తా అంటూ వెళ్ళిపోయాడు. వీరా అది పక్కన పడేశాడు. 4 రోజుల తర్వాత మళ్ళీ వచ్చాడు. చూసావా అని అడిగాడు. చూడలేదు, చూడను కూడా అన్నాడు నిర్లక్ష్యంగా. అంత ఈజీగా మారుతావని నేను అనుకోను. సరే అంటూ తన బ్యాగ్లో నుండి ఒక చిన్న బాక్స్ ఓపెన్ చేశాడు. ఇందులో ఏమున్నాయో నీకు అనవసరం. నీకు అడ్రస్ చెప్తా, డెలివరీ చేయి. వాళ్ళు ఇచ్చే అమౌంట్లో 50-50 అన్నాడు. నేను డైమండ్స్ మాత్రమే స్మగ్లింగ్ చేస్తా, ఇంకేవి చెయ్యను అంటూ వేలు చూపించాడు. ఆహా, ఐ నో అంటూ బాక్స్ ఇచ్చాడు. అడ్రస్ విలియమ్స్ చిన్న కార్డ్ ఇచ్చి, రేపు ఇదే టైంకి వస్తా. నువ్వు మాత్రం ఈరోజు నైట్ 11కి వెళ్ళు. ఇంకో ముఖ్యమైన విషయం, ఇందులో కేవలం వీరా మాత్రమే డీల్ చేయాలి. నీ మనుషులు ఎవరిని తీసుకెళ్ళకూడదు. అండ్ నువ్వు వెయిట్ చేయాలి చాలాసేపు అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ రోజు నైట్ 11కి వెళ్ళిన వీరా 2 వరకు వెయిట్ చేస్తే తన ముందు వచ్చింది ఒక కార్. అందులో నుండి ఒక అతను దిగాడు. వీరా అని అడిగాడు వీరా వైపు చూస్తూ. ఏంటి ఇంతసేపు అని అడిగాడు కోపంగా. 10 కోట్ల మాల్, ఆ మాత్రం వెయిట్ చేయలేవా అని అడిగాడు సీరియస్గా. నాకు వెయిటింగ్ అంటే చిరాకు అంటూ తన దగ్గర ఉన్న బాక్స్ ఇచ్చాడు. అతను సగం కట్ అయిన నోట్ ఇచ్చి, హవాలా లాలాగాడు, ఇంటి నెంబర్ 444 అని చెప్పి వెళ్ళిపోయాడు. వీరా అది తీసుకుని అతను చెప్పిన ఇంటికి వెళ్ళి ఆ నోట్ ఇవ్వగానే వాళ్ళు 10 కోట్లు ఇచ్చారు. చెప్పిన టైంకి విలియమ్స్ వచ్చేశాడు. వీరా అతనికి క్యాష్ ఇవ్వగానే అందులో సగం అమౌంట్ వీరాకిచ్చి, ఇప్పటికైనా నమ్ముతావా పవర్ ఆఫ్ ఇంటర్నేషనల్ మాఫియా అని అడిగాడు. నేనేం చెయ్యాలి అని అడిగాడు. ముందు మారాలి. నీ మాస్ అపీరియన్స్ నుంచి క్లాస్గా, ఇంకా ఇంగ్లీష్ నేర్చుకోవాలి. అన్నింటికన్నా ముందు నీకు కొన్ని డీల్స్ చెప్తాం ఇక్కడే ఇండియాలోనే. అవి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తే నిన్ను టాప్ 300లో ఒకటిగా తీసుకుంటాం. అక్కడి నుంచి నీ లైఫ్ మారిపోతుంది. ఏ మనుషులంటే నీకు కోపమో వాళ్ళని శాసించే లెవెల్కి వెళ్తావు. కానీ ఇదంతా జరగడానికి టైం పడుతుంది. నీకోకే అయితే రేపు మళ్ళీ వస్తా, ఏ విషయం చెప్పు అని వెళ్ళిపోతుంటే వీర చిటికేసి, నాకోకే అన్నాడు సీరియస్గా. విలియమ్స్ నవ్వుతూ, గుడ్ అన్నాడు. వీర చెప్పడం ఆపి విశిష్ట వైపు చూశాడు. తను నోరు సున్నాలాగా తెరుచుకొని బిత్తరపై చూస్తోంది. వీర అదేమీ పట్టించుకోకుండా, సో అలా ఇంగ్లీష్ నేర్చుకున్నా. ఇంకా సిమ్లాలో నగలు కొట్టేయడం, పొల్లాచిలో డీల్ వాళ్ళు చెప్పినవే. 2 సక్సెస్ అయ్యా. ఈలోపు ముంబైలో సూరజ్ చెప్పిన ఆ విలువైన మెటల్ డీల్ బాగానే ఉందనిపించింది. కానీ అనుకోకుండా నువ్వు నా లైఫ్లోకి వచ్చావు. ఆడవాళ్ళకి ఎంతో దూరంగా ఉండే నేను నిన్ను చూసిన వెంటనే లవ్ చేశా. ఆ తర్వాత జరిగింది నీకు తెలుసు. కానీ ఒకటి జాన్, వీరా కేవలం నీ కోసం మాత్రమే మారాడు. నువ్వు కాలి విషయంలో చెప్పింది నిజమే అనిపించింది. అలా అని నువ్వు కోపం తగ్గించుకో, ఇవన్నీ మానేసాయి అని మాత్రం చెప్పకు. నేను వినను, అర్థమైందా అంటూ ల్యాపి తీసుకుని పైకి వెళ్ళాడు. విశిష్టకి మెంటల్ లేస్తోంది. ఏంటి ఇలా ట్విస్ట్ ఇచ్చాడు?
చిన్న చితక డాన్ కాబట్టి ఈజీగా మార్చేయొచ్చు. నేను అనుకున్నట్టు అంతా జరిగిపోతుంది అని సంబరపడినంతసేపు పట్టలేదుగా. వామ్మో, అసలు మారుతాడా అనుకుంటూ తల పట్టుకుంది. ఈలోపు ఫోన్ రింగ్ అయింది. ఫ్రమ్ వైషు. విశిష్ట లేచి వెళ్ళి లిఫ్ట్ చేసింది. హాయ్ వైషు అనగానే అటు నుంచి ఏడుపు. అక్క, నేను ఇంకో 3 డేస్లో ఇండియా వస్తున్నా, నీ దగ్గరే ఉంటా, నువ్వు కాదంటే చెప్పు, అసలు హైదరాబాద్ రాను అన్నది. అసలు ఏం జరిగింది వైషు అని అడిగింది కంగారుగా. వచ్చి చెప్తా, ముందు చెప్పు, రమ్మంటావా వద్దా? రా, అలా అడుగుతావేంటి అన్నది. నాకు తెలుసక్క, లవ్ యూ అంటూ ఫోన్ పెట్టేసింది. వీర పైనుంచి వస్తూ ఎవరిని రా అంటున్నావు అని అడిగాడు ఆశ్చర్యంగా. అయిపోయింది పో, మధ్యల దరువు ఏ ఎకతోం దికతోం అంటూ విశిష్ట సాంగ్ సింగాలి. ముందు వైషు, తరువాత సుచి ఆంటీ కమ్మింగ్. అసలే వీర ఇచ్చిన షాక్కి మైండ్ తిరుగుతుంటే ఇప్పుడు వైషు ఎంట్రీ. మన విశిష్ట వీరాని ఎలా మారుస్తుందో చూద్దాం తర్వాతి అప్డేట్లో. బాయ్ ఫ్రెండ్స్, మరొక భాగంతో కలుసుకుందాం.